అమెరికా ఒప్పందంతో దేశానికి ప్రయోజనమే తప్ప నష్టం లేదంటున్నారు చాడా శాస్త్రి గారు. ఆయనకి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఆహ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకి మోడీ ఒప్పుకున్నారు అని ట్రంప్ ప్రకటనలో పేర్కొన్నారు. మోడీ దీని మీద స్పందించలేదు. కేవలం టారిఫ్‌లు 50% నుండి 18% తగ్గించినందుకు ట్రంప్‌కి థాంక్స్ అని చెప్పి ఊరుకున్నారు. కానీ ఈ ట్రేడ్ డీల్‌లో భారతదేశం సెన్సిటివ్ సెక్టార్స్ ముఖ్యంగా అగ్రికల్చర్ మరియు డైరీ పూర్తిగా ప్రొటెక్ట్ చేయబడ్డాయని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సెన్సిటివ్ అగ్రికల్చర్ ఐటెమ్స్ మరియు డైరీని డీల్ నుండి మినహాయించారని గోయల్ ప్రెస్ మీట్‌లో పెట్టి మరీ చెప్పారు. దీని మీదన అమెరికా ట్రేడ్ చీఫ్ మాట్లాడుతూ భారత్ కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో రక్షణ పాటిస్తూ గట్టిగా ఉండి ఒప్పుకోలేదని కూడా చెప్పుకొచ్చారు. అట్లాగే అమెరికా ట్రేడ్ ప్రతి జెమిసర్ గ్రీర్ మాట్లాడుతూ భారతదేశ వ్యవసాయ రంగంలో కొన్ని రక్షిత ఉత్పత్తులు రంగాల్లోకి ప్రవేశించడానికి అమెరికా ఇంకా కృషి చేస్తూనే ఉంటుందని సిఎన్బిసికి ఇచ్చిన ప్రత్యక్ష ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ భారతదేశం యొక్క సుంకాలు మీకు తెలిసినట్టుగా నట్స్, వైన్, స్పిరిట్స్, పండ్లు,